పశ్చిమ గోదావరి జిల్లా అచంట నియోజకవర్గంలోని పెనుమంట్ర మండలం ఆలమూరు గ్రామంలో సుమారుగా 2 శతాబ్దాల చరిత్ర కలిగినటువంటి వేప చెట్టు ప్రత్యేక ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీకగా నిలిచింది. గ్రామస్తులు తమ తాతల ముత్తాతల కాలం నుంచే ఈ చెట్టును అమ్మవారి స్వరూపంగా భావిస్తూ పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఈ వేప చెట్టు వద్ద భారీ జాతర మహోత్సవాలు కూడా నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతుంది. చెట్టు మధ్య భాగంలోని కలువ పువ్వు ఆకారాన్ని పోలినటువంటి నిర్మాణం ఉండటంతో దీనిని దైవ చిహ్నంగా భావిస్తున్నట్లుగా గ్రామస్తులు చెప్తున్నారు. బ్రహ్మం గారు చెప్పినటువంటి సంకేతాలకు అనుగుణంగా ఈ చెట్టుకు కలువ పువ్వు పూసిందని స్థానికులు చెబుతూ ఉన్నారు. అయితే గత రాత్రి వీచినటువంటి స్వల్ప ఈదురుగాలుల కారణంగా ఈ పురాతన వేప చెట్టు నేల వాలింది. అయితే దీంతో గ్రామ ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. గతంలో రహదారి విస్తరణ పనుల సమయంలో కూడా చెట్టును తొలగించే ప్రయత్నాలు జరిగినప్పటికీ చెట్టును తాకిన వారికి అనారోగ్య సమస్యలు వచ్చాయని నమ్ముతున్న గ్రామస్తులు దానిని యథాతథంగా ఉంచాలని అధికారులను కోరిన విషయం కూడా గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు చెట్టు విరిగిపోవడంతో గ్రామానికి ఏదైనా అరిష్టం సంభవిస్తుందేమోనన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇవి గ్రామస్తుల విశ్వాసాలు మాత్రమేనని, దీనిపై భిన్నాభిప్రాయాలు కూడా ఉండవచ్చునని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ చెట్టు ఎప్పటి నుంచో 150 పైన చెట్టుకి చరిత్ర కాకపోతే పూజలు గట్రా అందుకొని ఎక్కడైనా ఏ బస్సులైనా సరే ఇంకా చెట్టు కూడా ఆగి దండం పెట్టుకుని పూజ చేసుకుని వెళ్తారో. ప్రతి 500 సారి జాతర ఘనంగా చేస్తారో. ఈ చెట్టు పడిపోతాం వల్ల ఆల్మూరికి తీరని రోడ్డు. అసలు ఈ చెట్టు ఇలా పడిపోతాం వల్ల చాలా బాధాకరంగా ఉంది. ఈ వేప చెట్టుకి ఈరబాబు గారు చెప్పినట్టుగా కలప పువ్వు చెప్పారు. అలాగే ఈ వేప చెట్టుకి కలప పూసింది. ఈరబాబు గారు ఎలా చెప్పారో అలాగే ఈ ఆలమూరు ఈ చెట్టుకి వేప చెట్టు కలప పూతం కూడా మన ఈ నెట్లా కొట్టినా సరే ఆలమూరు వేప చెట్టు కలప అంటే ఇక్కడ ఎవరు బస్సులైనా ఆటోలైనా ఎంత హైదరాబాద్ నుంచి ఎన్ని రోజులైనా ఇక్కడ ఆపవలసిందేనండి. కానీ ఈ చెట్టు పడిపోతాం వల్ల ఆలమూరికే లోటు కింద ఉంది. చెట్టు పడిపోతాం వల్ల ఎంత పెట్టుకుని ప్రతి 500 ఒకసారి జాతర ఘనంగా చేస్తారు. కానీ ఈ సంవత్సరం మరి ఇలాగా చెట్టు పడిపోతాం వల్ల నిన్న గాలి దుమ్ముకి ఇలా పడిపోయింది. అమ్మవారి చెట్టు ఈ చెట్టుకి సుమారు 150-160 సంవత్సరాల వయసు ఉంటుంది. అప్పటి నుంచి కూడా ఇక్కడ అమ్మవారిని కొలువు చేస్తాము. లాస్ట్ 5 సంవత్సరాలకు ఒకసారి జాతర చేస్తాం. 2023 లాస్ట్ జాతర 2023లో జరిగింది. ఈసారి మళ్ళీ 2028 సంవత్సరం జాతర జరిగే టైంకి ఈ చెట్టు ఇలా పడిపోవడం చాలా బాధాకరంగా ఉంది. నియర్ బై మా హౌస్. దీన్ని రోజు చూసి ఈ నిన్న పడిపోవడంతో నేను పడిపోయిన క్షణంలో కూడా నేను ఇక్కడే ఉన్నాను. చాలా బాధగా ఉంది. మళ్ళీ మామూలు చెట్టుగా తయారవ్వాలని జనాలు అందరూ కోరుకుంటున్నారు. మళ్ళీ సంవత్సరం 28వ సంవత్సరం 2028 సంవత్సరం పూజలు అందుకునే టైంకి అమ్మవారు కొంచెం బాగా చెట్టు అది బాగా తయారయ్యి ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారు. ఎప్పుడో దగ్గర 150-200 సంవత్సరాల నుంచి ఉంటుంది ఈ గ్రామంలోనూ. ప్రతి వాళ్ళు ఇక్కడికి వచ్చి పానకం వేసి కొబ్బరికాయ పెట్టి అప్పుడు పల్లాలమ్మ దగ్గరికి వెళ్తారు. ఇది పుట్టిల్లు అంటే అత్తోరిల్లు అక్కడండి. అంటే ఇక్కడ పూజ చేస్తున్నా అక్కడికి వెళ్తారండి. ప్రతి వాళ్ళు కూడా ఏ పూజ జరిగినా 5 సంవత్సరాలకు ఒకసారి పల్లాలమ్మ జాతర జరుగుతూ ఉంటుంది. 5 సంవత్సరాలకు ఒకసారి. ఇది పోతురాజు ఇక్కడికి వచ్చి పానకం పెట్టి కొబ్బరికాయ కొట్టి అప్పుడు అక్కడికి వెళ్తారు పల్లాలమ్మ. అది ఇలా పడిపోవటం వల్ల కొంచెం విచారంగా ఉంది జనానికి. ఏంటి ఎలాగా ఊళ్ళో ఇలా జరిగింది కదా అని కొంచెం బాధపడుతున్నారు. తర్వాత తల్లి ఏంటనేది నిర్ధారణ చేసి ఏమైనా చెయ్యాలా ఏంటనేది ఆ తల్లి చెబితే దానికి సంబంధించినట్టు ఊరు పెద్దలు చర్య తీసుకుని ఏదో చేస్తారు. అంతేగాని ఊరికి ఎటువంటి ఇది జరగకుండా అంతా తల్లి కాపాడుకుంటూ చూసుకోవాలి. గ్రామ దేవత నిన్న ఇలా పడిపోవడం వల్ల చాలా మంది విచారంగా బాధాకరంగా జరిగిందండి ఇది. అండ్ మరి దేవత వల్ల ఏమీ జరగకూడదని అనుకుంటున్నాం. దీనికి సంరక్షణ చేయించాలంటే మన కరీంలోంచి వెళ్ళి ఎవరిలో తీసుకురావాలనుకుంటున్నాం. ఈ చెట్టు మళ్ళీ పునర్నిర్మాణం చేయాలా లేకపోతే దీనికి మళ్ళీ ఏదైనా వ్యాక్సిన్ చేసి బతికించాలనే దృష్టిలో ఉన్నాం పెద్దలు. అంటే ఈ గ్రామ దేవత వల్ల చాలా రకాలుగా మాకు సంతృప్తిగా ఉందండి. నిన్న రోజు మాత్రం చాలా బాధాకరం జరిగిందండి ఇది. దానికి మేము చాలా బాధపడుతున్నాం. రాత్రి తెల్లవారు నిలగట్టినటువంటి వాళ్ళు కూడా ఉన్నారండి. నిన్న చెట్టు పడిపోవడంతో కొంతమంది ఆడవాళ్ళు వచ్చి విసారికారుగా కన్నీటితో వెళ్ళారండి కొంతమంది. ఈ దేవత వల్ల మాకు చాలా రకాలుగా ఉపయోగాలు ఉన్నాయి. ఈ చెట్టు ఇక చెట్టు మధ్య భాగంలో కలువ పువ్వు ఆకారాన్ని పోలిన నిర్మాణం ఉండటంతో దీనిని దైవ చిహ్నంగా భావిస్తున్నట్లుగా గ్రామస్తులు చెబుతున్నారు. బ్రహ్మం గారు చెప్పినటువంటి సంకేతాలకు అనుగుణంగా ఈ చెట్టుకు కలువ పువ్వు పూసిందని స్థానికులు చెబుతున్నారు. అయితే గత రాత్రి వీచినటువంటి స్వల్ప ఈదురుగాలుల కారణంగా ఈ పురాతన వేప చెట్టు నేల వాలింది. దీంతో గ్రామ ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
గతంలో రహదారి విస్తరణ పనుల సమయంలో కూడా చెట్టును తొలగించే ప్రయత్నాలు జరిగినప్పటికీ చెట్టును తాకిన వారికి అనారోగ్య సమస్యలు వచ్చాయని నమ్ముతున్నారు గ్రామస్తులు. అయితే దానిని యథాతథంగా ఉంచాలని అధికారులను కోరినటువంటి విషయం కూడా గుర్తు చేస్తున్నారు. అయితే ఇప్పుడు చెట్టు విరిగిపోవడంతో గ్రామానికి ఏదైనా అరిష్టం సంభవిస్తుందేమోనన్నటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇవి గ్రామస్తులు విశ్వాసాలు మాత్రమేనని, దీనిపై భిన్నాభిప్రాయాలు కూడా ఉండవచ్చునని కూడా స్థానికులు పేర్కొంటున్నారు. Thank you.